టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనం పెరుగుదల వికాసం అనే చాప్టర్ నుంచి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ప్రాక్టీస్ చేద్దామండి. మీరు ఈ వీడియోని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. క్రింది వాటిలో కౌమార దశ లక్షణం, కౌమార దశలో ఉండే లక్షణం ఏంటి క్రింది వాటిలో అని అడుగుతున్నాడండి. కౌమార దశలో ఎక్కువగా ఏం లక్షణం ఉంటుందంటే నాయకారాధన ఉంటుందండి. అంటే యాక్టర్స్ని, క్రికెటర్స్ని అట్లా ఇష్టపడుతూ ఉంటారు కదా, ఫేవరెట్స్ అని. అది కౌమార దశ లక్షణం ఏంటంటే నాయకారాధన. తర్వాత పెట్టి చూడండి, శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పినవారు. శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పినవారు. అలా చెప్పింది ఎవరంటే జెర్షీల్డ్ అండి, జెర్షీల్డ్. తర్వాత పెట్టి చూడండి, 2 సంవత్సరాల వయసులోని రాజు ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తును రంగా అంచనా వేశాడు. దీనిలో అంతర్లీన సూత్రం. 2 సంవత్సరాల వయసులో రాజు ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తును రంగా అంచనా వేశాడు. దీనిలో అంతర్లీన సూత్రం. ఇది చాలా మనం చూస్తూ ఉంటామండి డైలీ లైఫ్లో కూడా. పుట్టగానే చెప్పేస్తుంటారు, వీడు చాలా కలర్ వస్తాడు, వీడు చాలా ఎత్తు వస్తాడు అలా. దాన్ని దేన్ని బట్టి చెప్తారు అంటే వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చండి. అంటే కాళ్ళు ఏళ్ళు పొడవుగా ఉంటే పొడవస్తాడని, కాళ్ళు పొడవుగా ఉంటే పొడవస్తాడని అలా చెప్తూ ఉంటారు. ఏంటి అంటే ఆ వికాస సూత్రం, వికాసంను ప్రాగుప్తీకరించగలం. తర్వాత పెట్టి చూడండి, పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం. పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం అదేంటి అంటే స్కీమాటా అండి, స్కీమాటా. నెక్స్ట్ పెట్టి చూడండి, ఎరిక్సన్ ప్రకారం చొరవ తప్పు చేశామన్న భావన ఏర్పడే దశ. ఎరిక్సన్ ప్రకారం చొరవ తప్పు చేశామన్న భావన ఏర్పడే దశ. ఒక్కో దశలో ఒక రకమైన భావనలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఇందాక కూడా. ఎరిక్సన్ ప్రకారం చొరవ తప్పు చేశామన్న భావన ఏర్పడేటువంటి దశ అది ఏంటంటే క్రీడా దశ అండి. క్రీడా దశలో చొరవ చూపడం, వాళ్ళు తప్పు చేశామేమో అన్న ఫీలింగ్ ఏర్పడుతుంది వాళ్ళకి, క్రీడా దశ. ఎమోషన్ అనే పదం ఈ క్రింది పదం నుంచి ఏర్పడింది. ఎమోషన్ అనే పదం ఎమోవీర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందండి. ఎమోషన్ అనే పదం ఎమోవీర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందండి. భాషాగ్రహణ యంత్రం భావన వీరికి సంబంధించింది. భాషాగ్రహణ, భాష అని రాగానే అది చామ్స్కీకి సంబంధించిందండి. భాషాగ్రహణ యంత్రం భావన వీరికి సంబంధించింది, చామ్స్కీ. పిల్లవాడు తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు కానీ తన ఇంటికి దారిని చెప్పలేడు. ఇప్పుడు ఈ పిల్లవాడు ఏ దశలో ఉన్నట్టు అని అడుగుతున్నాడండి. పిల్లవాడు రోజు అలవాటు పడిపోయిన దారిలో ఇంటికి వెళ్తాడు కానీ అది ఎవరికన్నా చెప్పాలన్నప్పుడు చెప్పలేకపోతాడు అనమాట. అది ఏంటి, ఏ దశలో ఉన్నాడు అప్పుడు పిల్లవాడు అంటే మూర్త ప్రచాలక దశలో ఉన్నట్టండి, మూర్త ప్రచాలక దశలో ఉన్నట్టు. తర్వాత క్వశ్చన్ చూడండి, డబ్ల్యూసి బాగ్లే ప్రకారం వ్యక్తుల వికాసానికి తోడ్పడే అంశాలు. డబ్ల్యూసి బాగ్లే ప్రకారం వ్యక్తుల వికాసానికి తోడ్పడే అంశాలు అవి ఏంటి అంటే విద్యావకాశాలు మరియు పాఠశాల వసతులు. విద్యావకాశాలు మరియు పాఠశాల వసతులు. నెక్స్ట్ బిట్ చూడండి, ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఇందాక కూడా చెప్పుకున్నామండి. ఇది ఏంటి అంటే చొరవ చూపడం తప్పు చేశామన్న భావన, చొరవ చూపడం తప్పు చేశామన్న భావన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.